హలో అండి, వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయేది హోమ్ మేడ్ బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ అండి. ఈ రోజులో మనం కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే గ్రేయింగ్ హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ అండి. ఈ బ్రింగ్రాజ్ లేదా గుంటకలరాకు ఆయిల్తోని మనం కొంచెం వరకు ఈ ప్రాబ్లంకి చెక్ పెట్టచ్చని చెప్పొచ్చండి. బ్రింగ్రాజ్ అంటే చాలామందికి తెలియకపోవచ్చండి. నేను పిక్ పెడుతున్నాను చూడండి ఒకసారి. మనం ఈ ఆయిల్ ప్రిపరేషన్కి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంటిలోవి, కిచెన్లోవేనండి. ముందుగా ఈ బ్రింగ్రాజ్ లేదా గుంటగలగరాకుని శుభ్రంగా కడిగేసి దాన్ని తడి లేకుండా కట్ చేసుకోవాలండి, ఇలాగ ఆరబెట్టుకొని. ఈ గుంటగలగరాకు న్యాచురల్ హెయిర్ డై కింద కూడా మనం యూస్ చేయొచ్చండి. అది నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. దీన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే తర్వాత మనం కరివేపాకు, బౌల్లో తీసుకున్న కరివేపాకు, నెక్స్ట్ కలోంజీ సీడ్స్, నెక్స్ట్ మేతి సీడ్స్, నెక్స్ట్ మీడియం సైజ్ ఆనియన్, క్లోవ్స్ ఒక 4, నెక్స్ట్ జింజర్ ఒక 2 స్పూన్స్ ఆముదం తీసుకొని గ్రైండ్ చేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలండి. ఇలా వస్తుందండి పేస్ట్. వచ్చిన పేస్ట్ని కొంచెం కలుపుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీలో ఆడుకుంటే బెస్ట్. స్టవ్ మీద మందపాటి గిన్నెలోని ఈ 300 ml ఆయిల్, కోకోనట్ ఆయిల్ని తీసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొని స్లోగా స్టవ్ మీద తెపాల్లో వేసి బాగా కంటిన్యూస్గా ఒక 15 to 20 minutes మనం కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉండాలండి, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. దాని తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి, మిశ్రమం అడుగు నుండిపోతుంది అనమాట. కంటిన్యూగా ఒక 10 to 15 minutes to 20 minutes మనం కంటిన్యూగా కలుపుతూ ఉన్న తర్వాత ఆ ఆయిల్ పైకి తేలిపోద్ది, మిశ్రమం అడుగుకి వెళ్ళిపోద్ది. అంతవరకు మనం ఆయిల్ కూడా గ్రీనిష్ కలర్లోకి చేంజ్ అయిపోద్ది అనమాట మొత్తం. చూడండి నేను చూపిస్తున్నాను. గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోద్ది. గ్రీన్ కలర్లోకి వచ్చింది కదండి. ఈ గ్రీన్ కలర్లోకి వచ్చి ఆయిల్ పైకి తేలిపోద్ది, మిశ్రమం కింద ఉండిపోద్ది. ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెమ్మదిగా స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ ఆయిల్ని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. కలుపుతూ ఉంటే అది కొంచెం సేపటికి చల్లారిపోద్ది అనమాట. చల్లారిపోయిన తర్వాత మనం స్ట్రెయినర్ యూస్ చేసి చూడండి స్ట్రెయినర్ యూస్ చేసి దీన్ని వడపోసుకోవాలండి. ఏదైనా ఒక జల్లెడున్నా పర్వాలేదు, లేకపోతే ఈ క్లాత్ ఉంటుందండి, క్లాత్లో కూడా మనం వడకట్టేసుకోవచ్చు. శుభ్రంగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని ఇది కొంచెం చల్లారనివ్వద్దాం. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో మనం వేసేసుకుందామండి. చూడండి ఎంత గ్రీనిష్ కలర్లోకి వచ్చిందో. న్యాచురల్ హెయిర్ ఆయిల్ కదండి. అంతేనండి, మనకి ఇది ఒక 10 to 15 days వస్తుందండి ఆయిల్. హోమ్ మేడ్ బ్రింగ్రాజ్ ఆయిల్ రెడీ అండి. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.